ఆ, నా పేరు కౌశిక్ రెడ్డి, డిఎల్ఈ ఫస్ట్ ఇయర్, ఆదిలాబాద్ డైట్ కాలేజ్. ఇప్పుడు మనకు ఇది ఆర్ట్ అండ్ కల్చర్ లో భాగంగా దీన్ని రూపొందించడం జరిగింది. సో మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిక్చర్ చెట్టు. చెట్టు మనకు ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మనం కల్చర్ లో భాగంగా అగ్రికల్చర్ అనేది మన వ్యవసాయంలో భాగంగా మనం చెట్ల ద్వారా పల్సెస్ కానీ పల్లీలు, పత్తి, స్పైసెస్, పేపర్, ఇవన్నీ కూడా ఈ చెట్ల ద్వారా మనం పండించడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ అగ్రికల్చర్. నా పేరు గురువయ్య, తెలుగు మీడియం ఫస్ట్ ఇయర్. ఇది నాకు వచ్చిన టాపిక్ సమాన భాగాలుగా విభజించడం. అయితే ఇది ఏంటంటే ఫస్ట్ ఒక పార్ట్ తీసుకుంటాం, దీనిని 2 భాగాలుగా విభజిస్తే 1/2 1/2 వస్తుంది. తర్వాత ఇట్లా 3 భాగాలుగా 1/3. ఒకదాన్ని విభజిస్తాం కాబట్టి అన్నిటికీ 1, ఒకదాన్ని 1/4, 4 భాగాలుగా విభజించడం. ఇది 1/5. ఇట్లా 10 భాగాలుగా విభజించుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ ఎగ్జాంపుల్ గా 10 తీసుకున్నా. ఇది లాస్ట్ 10th 1/10. తర్వాత తెలుగు సంబంధించి అయిపోయింది. Myself M. Sai Sujan from English medium, diet Adilabad. In the part of art and culture, I prepared wall hanging and I wrote about Chidambara temple to give awareness about how Indian history is and how well it is. When it comes to spiritual significance, it says that the temple represents our body itself, and My name is Mohammad Rizan, DLED first year English medium. So today I prepared about Navaratri festival. Navaratri is a 9-day festival to honor goddess Durga and her 9 forms. It is one of the most important and joyful festival in India. Navaratri meaning Nav means 9 and Ratri means nights. It is celebrated as the victory of the goddess Durga over Mahishasur, the buffalo demon. To symbolize the victory of good over evil, we celebrate Navaratri festival. నా పేరు అవినాష్, డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం. ఇది నెక్స్ట్ ఇయర్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, మరియు ఆర్ట్ అండ్ కల్చర్ టిఎల్ఎం, మరియు తెలుగు ఉన్ముఖ కిరణ చిత్రం. అది తెలుగు కొలను. దీని నుంచి అక్షరాలతోటి మనం పదాలను తయారు చేస్తాము. దీంట్లో ఆ ఉన్నది, మా ఉన్నది, లా ఉన్నది, ఇవన్నీ అక్షరాలు. వీటితో పదాలు తయారు చేయగలుగుతాము. ఇది మనకు మొదటి తరగతి పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్ళు అక్షరాలతోటి పదాలన్నీ సేకరిస్తారు కాబట్టి ఇది వాళ్ళకి ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని ఈ యొక్క అక్షరాలతోటి టిఎల్ఎం అక్షరాల కొలను తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు అజయ్ కుమార్, తెలుగు మీడియం, నేను ఫస్ట్ ఇయర్. ఆర్ట్ అండ్ కల్చర్ లో భాగంగా నేను ఒక బాటిల్ తోటి ఇట్లా ల్యాంప్ లైట్ తయారు చేసిన. డిజైన్ ఈ విధంగా ఉంది, చూడండి ఒకసారి. పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. మనం ఇంట్లో కూడా నార్మల్ గా పెట్టుకోవచ్చు, లైటింగ్ ల్యాంప్ లాగా. మంచి డిజైన్ తోటి తయారు చేసినాం. కృష్ణుని బొమ్మ కూడా వేసినాం సార్, ఇట్లా చూడండి సార్. ఇది ఇట్లా గీసినాం. దీని స్పెషల్ ఏంటంటే వితౌట్ కవర్ తోటి ఇట్లా ఉంటుంది మీకు. అండ్ కవర్ మనం బ్లూ కలర్ యాడ్ చేసుకుంటే కృష్ణుని ఒరిజినల్ కలర్ ఇది ఈ విధంగా ఉంటుంది, చూడండి. ఇదేమో పేపర్ తోటి, చెక్క పౌడర్ తోటి చేసినాం. చెక్క పౌడర్, పెన్సిల్, దాంతో చెట్టు, పక్షి. ఇదేమో పక్షి డిజైన్ ఇట్లా వచ్చింది, ఇట్లా. ఇదేమో చెట్టు డిజైన్ కింద నుంచి. I am Raja Harshavardhan Kurme. I am DLED first year English medium, and my TLM is about history of Tirumala Tirupati Devasthanam. Tirumala Tirupati Devasthanam is the oldest temple in India, and it is dedicated to Lord Venkateswara Swami. The temple is located on the Tirumala hills in Andhra Pradesh, and people believe that Lord Venkateswara Swami came to help people and protect people on the earth. My name is M. Saram Charan, B.Ed first year, Government Diet College. నేను చేసిన కౌంటింగ్ నెంబర్స్ మన ఇది 0 to 9, అలానే 0 to 99 వరకు ఉంటాయి. 0 1 ఇట్లా మారవచ్చు. 32 నెక్స్ట్ మొత్తం. గుడ్ మార్నింగ్ అందరికి.
నా పేరు అడెల్లు, ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం. ఈరోజు టీఎల్ఎం లో భాగంగా టీఎల్ఎం మేళాలో భాగంగా నేను చిన్నపిల్లలకి మన కల్చర్ లో పోలాల అమావాస్య పండుగని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎడ్ల బండిని తయారు చేశాను. దీన్ని వాళ్ళ పిల్లలను ఆ రోజు మనం వీటిని పూజ చేస్తాం కదా, సో వాటిని ఎలా పూజ చేస్తారు, ఎలా రెడీ చేస్తారు అనే దాన్ని రెడీ చేసి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికి సంబంధించి ఈ ఎడ్ల బండిని తయారు చేశాను. ఆ తర్వాత వాళ్ళకి నంబర్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఫస్ట్ క్లాస్ పిల్లలకు 1 2 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. 1 2 3 ఫస్ట్ 1, తర్వాత 2, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 to 10 వరకు వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడికి 10 వస్తుంది. 10 వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ వచ్చేసి ఈ రోజు ఇట్లా బొకే ఇట్లా చేసినాం. ఒకటి వాల్ మేకింగ్ అని, హ్యాంగింగ్ అని, ప్లస్ ఒక బొకే కూడా చేసినాం ఫ్లవర్స్ తోటి. ప్లస్ మేము తెలుగు క్లాస్ ప్రకారంగా మేము సరళ పదాలు చేసినాం. ఎలా అంటే పిల్లలకి చాలా సులభంగా అర్థం కావడానికి చేసినాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఒక పదం దసరా, ఇప్పుడు మనకు ఫెస్టివల్ దసరా ఉంటుంది కాబట్టి ఇట్లా ఇట్లా తిప్పేసి ఇట్లా దసరా ఇట్లా పిల్లలకి చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. యాజ్ వెల్ యాజ్ మేము ఏం చేసినామంటే ఒత్తుల జడ కూడా చేసినాం. ఇప్పుడు ద్విత్వాక్షర పదాలు ఇట్లా ఇప్పుడు ఇట్లా మూవ్ చేసినప్పుడు ఇప్పుడు ఇట్లా జిడ్డు, అడ్డు, గుడ్డు, లడ్డు అని ఇట్లా ఒక డూ తోట ఎన్ని పదాలు ఒత్తులతో ఏం చేయొచ్చు అని చెప్పేసి ఇట్లా చేసినాం.